ఎవ్రీవన్, అందరికీ నమస్తే. మంచిగున్నారా? ఈరోజు హైదరాబాద్లో ఉన్న నా తానికి ఊళ్ళకెంచి మా తమ్ముడు రాజుగాడు రాంబాయి ముచ్చట తీసుకొని వచ్చిండు. ఈ ముచ్చటంతా మేమిద్దరం కలిసి చెప్తాం, కానీ మొదలైతే సినిమా ఏక నంబర్ అని ఆల్రెడీ రిలీజ్ కాకముందే మస్తు పేరు సంపాదించుకున్నటువంటి సినిమాలలో ఫస్ట్ నెంబర్లో పడ్డది మా రాజు వెడ్స్ రాంబాయి సినిమా. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఏందో ఉన్నదంట, లోపలేమో కథ ఉన్నదంట, మస్తు ఏకదమ్ ఉన్నదంట, ఒరిజినల్ కథ అంట, ఇట్లాంటి ముచ్చట్లు ఇని 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 చల్ పోయి ఈరోజు నేను చూసే వస్తాను వచ్చిన. రాజు వెడ్స్ రాంబాయి అనేటటువంటి సినిమాని ఈటీవీ విన్ ఒరిజినల్ వాళ్ళు డోలాముఖి సబాల్టన్ ఫిలిమ్స్ అండ్ మాన్సూన్ టేల్స్ బ్యానర్స్ పైన వస్తున్నటువంటి రాజు వెడ్స్ రాంబాయి సినిమాని బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు థియేట్రికల్ రిలీజ్ 21 నవంబర్ రోజు చేస్తున్నారు. 21 నవంబర్ దాకా ఆగుడు కొంచెం ముచ్చటనే, కానీ అంతలోపల నడిమిట్ల కొన్ని గ్లిమ్స్ కూడా వచ్చినాయి. మొత్తము యూట్యూబ్ అంతా హల్చల్ చేస్తున్నాయి. నేను రాజన్ మావాడు లొలి చేసిండు, నేను రాంబాయి, మా నాయన ఎంకన్నా, మాదంతా ఒక కథ లొల్లి మా పంచాదని పిల్ల కూడా చెప్పింది, రాంబాయి కూడా చెప్పింది. కానీ పిల్ల మస్తు స్మార్ట్గా ఉన్నది. చాలామంది మగ పిల్లని చూడడానికి వచ్చిండ్రు అన్న సంగతి నాకు అర్థమైంది. ఆ వెనకకే చెయ్యి ఊపుతున్నావు, అర్థమైంది తమ్మి. మొత్తానికైతే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్ని లాంచ్ చేయడానికి ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసుకున్నాం. ప్రోగ్రామ్ అనగానే నాకు మస్తు సంతోషం అవుతుంది. ఎందుకంటే ప్రోగ్రామ్ అనగానే మస్తు లైట్లు వస్తాయి, కెమెరాలు వస్తాయి, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, సినిమా యాక్టర్లు వస్తారు, వాళ్ళందరినీ చూడొచ్చని నేను కూడా వచ్చేసిన. మా రాజుగాడు బయట ఉన్నాడు. యాక్చువల్గా రాజుగాడు ఏం చేస్తాడంటే బ్యాండ్ కొడతాడు అనే సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక్కటే లొల్లి, యూట్యూబ్లో ఏడ ప్రోగ్రామ్ చేసినా, ఏడ ఈ సినిమాకి సంబంధించిన ముచ్చట చెప్పినా కూడా మస్తు లొలి వేస్తున్నారు. బ్యాండ్ వేసుకొని వస్తున్నాడు మావాడు. మనందరినీ మాట్లాడించనీకే, మన అందరితోటి మాట్లాడనీకే పెద్ద పెద్ద సింగర్లు కూడా వచ్చిండ్రు. ఆ సింగర్ అన్న ఒక అన్న ఉంటాడు, శంకరన్న అని, మస్తు పాటలు పాడతాడు. ఆయన కూడా తోపు సింగర్. మా తెలంగాణలో మాకు బాగా తెలిసిన ఆయన శంకరు. ఆ శంకరన్న పాటలు జోరుగా పాడితే ఇంకొక అన్న ఉన్నాడు, ఆయన ఏమో ఏకదమ్ తోపు. మామూలు తోపులలో తోపు శంకరన్న అయితే ఏకదమ్ తోపు. ఈయన ఇటు సినిమా పాటలు పాడతాడు, అటు పల్లె పాటలు పాడతాడు. ఇంకొక దిక్కు మొత్తం ఎవ్వరు పొలిటీషియన్స్ ఉంటే వాళ్ళ పాటలన్నీ 1, 2, 3, 4 ఈడ కాంగ్రెస్లో పాడతాడు, ఆడ బీఆర్ఎస్లో పాడతాడు, అవతల బందుకు బీజేపీలో పాడతాడు. ఆయన ఏ పాట పాడినా హిట్టే. ఆ నల్గొండ గద్దరన్న కూడా వచ్చిండు. ఇంతమంది పెద్దోళ్ళు వచ్చిండ్రు. వాళ్ళందరినీ పలకరించాలి, వాళ్ళందరితోటి మాట్లాడాలి, వాళ్ళందరితోటి ముచ్చట పెట్టాలని నేను కూడా వచ్చిన. అక్క వెనకకున్న ఒక్క హాయ్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే మా అన్ని పిలుస్తా, మా తమ్ముని. అక్క నవ్వింది కానీ చప్పట్లు మాత్రం కొట్టలేదు. ఎందుకు ఎనర్జీ వేస్ట్ అనుకున్నది. అక్క జడ సవరించుకున్నావు, మంచిగా చప్పట్లు కొట్టించారు గట్టిగా మా పోరలకి. మొత్తానికైతే ఈ సినిమాకి సంబంధించి ఈరోజు ఒక సాంగ్ని రిలీజ్ చేయడానికి బ్యూటిఫుల్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణిముత్యం ఈరోజు సినిమాకి సంబంధించి. మరి వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుందాం, వాళ్ళందరికీ సంబంధించినటువంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఈ సినిమాలో వాళ్ళు చేసినటువంటి పాత్రల గురించి, ఇంతకుముందు వాళ్ళు చేసిన పాత్రల గురించి ఇవన్నీ మాట్లాడుకునేటటువంటి సమయం కాబట్టి రాజు వెడ్స్ రాంబాయి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్ని మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేసుకోబోతున్నాం, అందరికీ వినిపించబోతున్నాం. ఈ రాజు రాంబాయి వీళ్ళ ప్రేమ కథకి సంబంధించి ఒక ముచ్చట చెప్పాలి. ఇప్పటి వరకు జానపద గీతాలు అనగానే మనకు ఈ మధ్య సినిమాల్లో చాలా జానపద గీతాలు వచ్చాయి. మనసును కదిలించే జానపద గీతాలు రావడం అయితే తక్కువే. ఎందుకంటే పిల్లలందరినీ ఆడించాలి అంటే జానపదమే కావాలి, పిల్లలందరూ లేచి ఎగరాలి అంటే జానపదమే కావాలి. సో అట్లాంటి జానపద గీతాలు మాస్ నంబర్ మీద ఉన్నటువంటి జానపద గీతాలన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈరోజు మనం పరిచయం చేసుకునేటటువంటి జానపదం ఒక బ్యూటిఫుల్ జానపద గీతం, మనసులని కదిలించేటటువంటి జానపద గీతం. ఆ పాటని లాంచ్ చేయడానికి మనందరి ఫేవరెట్ హీరో మంచు మనోజ్ గారు రాబోతున్నారు. వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకుందాం. ఒక్కసారి బ్యాండ్ సప్పుడు వినబడుతుందేమో, అట్లా మెల్లగా పోయి చూసేసి వస్తా. మా రాజుగారిని తీసుకొని వస్తా. నేను అనుడు ఆలస్యం లేదు, చూడుంది సప్పుడు చురువైపోయింది. అంటే మామూలుగా బ్యాండ్ అనగానే మనకు కొంచెం ఊపు వస్తుంది కదా. బ్యాండ్ అనగానే చాలామందికి
ఉట్టి తీన్మార్లు ఏక్మార్లు దోమార్లు తెలుసు, నాగిన్ డ్యాన్సులు అవన్నీ తెలుసు. కానీ ఈ మధ్య చాతల బ్యాండ్ వచ్చింది తెలుసా? అరే మీరు చాలా వెనకబడి ఉన్నారు. చాతల బ్యాండ్ అంటే ఏముండదు, టిప్పర 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 కొడతారు. పోరలు ఎక్కడ పడితే అక్కడ ఆడతారు. ఇక చాతల బ్యాండ్ అంటే ఇక మళ్ళీ వేరే మాటనే ఉండదు దానికి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో చాతల బ్యాండ్ అని కొట్టి చూడండి, సప్పుడే ఉండకుండా ఆడుతూనే ఉండాలి, గ్యాప్ ఉండదు దాంట్లో. అట్లాంటి బ్యాండ్ కూడా కొట్టే మొగోడు మా తమ్ముడు, మా రాజుగాడు. బ్యాండ్ వేసుకొని వస్తున్నాడు, బ్యాండ్ తోటే మాట్లాడుకుందాం. గీసుకున్నదే నీ బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా. నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోనా నిన్ను వీడిపోని నీడైతనే. ముద్దుగుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు జన్మ. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా. నీ జంట కోసం చిన్నంట దాకా అడుగులోకేస్తానమ్మా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఈనాడు వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోనా నిన్ను వీడిపోని నీడైతనే. చెప్పిన కదా మా తమ్ముడు బ్యాండ్ వేసుకొని వస్తున్నాడని. మొత్తము బ్యాండ్ టీమ్ని పట్టుకొని వస్తున్నాడు మా రాజు. ఈ బ్యాండ్ కథ ఏంది, ఈ ముచ్చట ఏంది, ఈ సినిమా ఏంది, చాలా మందికి డౌటే ఉంటుంది. కానీ ఇది మా తెలంగాణలో పుట్టినటువంటి ఒరిజినల్ కథ, నిజమైన కథ, ప్రేమ కథ. ఎంత బ్యూటిఫుల్ కథని తెరకెక్కిస్తున్నటువంటి దర్శకులు సాయిలు గారు, అలాగే ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసినటువంటి వారు అఖిల్ రాజ్ గారు, హీరోయిన్ తేజస్వి. ఈ హీరో హీరోయిన్ల కథ గట్టిగా నడవడానికి సపోర్ట్ చేసినటువంటి మెయిన్ కీ లీడ్స్ ని ప్లే చేసినటువంటి ఆర్టిస్టులు శివాజీ రాజా గారు, చైతు జొన్నలగడ్డ గారు, అనితా చౌదరి గారు, కవితా శ్రీరంగం గారు. సో మొత్తానికైతే మా బ్యాండ్ అంతా రెడీ కదా. మేము రాజుగాడేడి మరా పూరలందరినీ పంపించిండు కానీ ఆయన కనబడతలేడు. చుట్టాలను రిసీవ్ చేసుకొని ఈ చుట్టాలు సలగడ పెళ్లి కాకముందే వీనికి లొల్లి మస్తు ఎక్కువ ఉన్నది. ఇంకా పెళ్లికంత లొల్లి ఉన్నదో మాకు ఊళ్ళో. మంచు మనోజ్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మా రాజుగాడు పోయిండు. తమ్మి అన్నని దబ్బున కూసబెట్టి వదినని కూసబెట్టి నమస్తే చెప్పి ఇద్దరికి శనార్థులు అని చెప్పి తీసుకొని వచ్చేయి. మంచు మనోజ్ గారితో పాటు వారి శ్రీమతి
శ్రీ భూమా మౌనికా రెడ్డి గారు కూడా విచ్చేశారు, వారికి కూడా స్వాగతం. మా రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి సంబంధించినటువంటి సాంగ్ని లాంచ్ చేయడానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ నువ్వే వస్తలేవు, నేను చూడడానికి నేను వస్తే నాకు కూడా దొరకకుండా పోతున్నావు. నీ జంట కోసం చిటిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా రాంబాయి నీ మీద మొత్తానికి రావాల్సినటువంటి అతిథులందరూ కూడా విచ్చేశారు. రాజు రాంబాయి వచ్చింది అరపిల్లగా. రాజు కనబడ్డాడు కానీ రాంబాయి కనబడ్డది. నీకు కనబడ్డదా తమ్మి? కనబడ్డదంట. రాంబాయి కూడా కనబడ్డదంట, రాంబాయి కూడా వచ్చిందంట. ఈ పిల్లని చూద్దాం అనుకున్నా, అమ్మరాజుని పాడుగాని ఇంతసేపు అరా పిల్లగా. ఇక ఈ జనాలను గుర్తుపట్టడం జర కష్టమే అయింది. నిజంగా బ్యాండ్ ఓన్ గెటప్ వేసుకొచ్చినా కదా, నిజంగానే నూపుతారు పక్కకి. లేలే నేనే ఈ సినిమాలో హీరో అని చెప్పిన. వచ్చిన రాంబాయిని తీసుకొచ్చినవా? తీసుకొచ్చిన రాంబాయి ఆడ కూర్చోబెట్టిన, భద్రంగా ఆడ కూర్చోబెట్టిన రాంబాయిని అయితే ఆడ. ఇది కనబడితే ఒక్కసారి ఇట్లా చెయ్యి ఉప్పు పిల్ల. అబ్బని మంచిగా ఇడతలేక బాగున్నది పిల్ల. తమ్ముడు ఇంకో నా బ్యాండ్ ఇయరా, నా బ్యాండ్ లేకపోతే నాకు నిద్ర పట్టదు. బ్యాండ్ కావాలి నాకు. బ్యాండ్ కాదు, సార్ వచ్చిండు దబ్బున పాట లాంచ్ చేపిద్దాం. లాంచ్ చేపిద్దాం అంతా సెట్ అన్న జర ఒక్కసారి. ఇగో ఎప్పుడు స్టార్లను వాళ్ళని వీళ్ళని అడుగుతారు కానీ మా కెమెరామెన్ అన్నలని ఎవ్వరు వాళ్ళ కరియరు పనులన్నీ చేపించుకుంటారు. మా ఈ అన్న చాలా రోజుల నుండి ఎరక నాకు. అన్న నీకు ఇష్టమైన పాట చెప్పు, మా పోరలు వాయిస్తారు. కెమెరామెన్ అన్నలు ఎప్పుడు కెమెరా వెనుకనే ఉంటారు కానీ ఎంతో సిగ్గుపడుతున్నాడు అన్న. ముందట మాత్రం అందరినీ మస్తు యాక్టింగ్ చేపిస్తాడు. తమ్మి నువ్వు చెప్పు తమ్మి, నీకు ఇష్టమైన పాట చెప్పు. అబ్బాయి ఈ పిల్లగాడు ఇంకా సిగ్గుపడుతుండు. పెన్లీ మా రాజుకు సిగ్గుపడుతుంది కెమెరామెన్లు. రాజు పెన్లీలో సిగ్గుపడుతున్న కెమెరామెన్ అని ఇంకొక పాట కూడా వేసుకుంటాం మేము. తమ్మి నీకేం పాట ఇష్టం రా భయ్? ఎప్పుడు మంది పాటలు ఇష్టాల గురించే కానీ మన పాట మనం వేసుకుందాం. నాకు రాజు వెడ్స్ రాంబాయి సాంగ్ అంటే ఇష్టం అక్క. రాజు నువ్వే. నిజంగానా? నీకు ఇంకేదో పాట ఇష్టమని బయట టాకు మరి. అది వేరే. నీకు నచ్చిన పాట చెప్పు. నాకు నచ్చిన పాట పడ్డానండి ప్రేమలో మరి. పడ్డానండి ప్రేమలో మరి వాంచుతారా తమ్మి? సో చాలో అక్క ఒక్క 2 నిమిషాలు నేను వాడుకోనా? నువ్వు వాడుకుంటావా? ఒక్క 2 నిమిషాలు మాట్లాడతా అయి స్టార్టింగ్లో. కాదు, మన పాట లాంచ్ చేపించుకుందాం. ఓకే రెడీ అయితే మరి పాట. పడ్డానండి ప్రేమలో మరి. నీ పేరేంది? విక్రమాదిత్య. ఆ విక్రమాదిత్యకి ఇష్టమైన పాట ఈ పాటను మేము వేస్తున్నాం ఇప్పుడు. అక్క మా అన్న, మా మనోజ్ అన్న, మా ధైర్యం అన్న, మీరు లాంచ్ చేస్తే సాంగ్ రాంబాయి సాంగ్ అన్న మీరు లాంచ్ చేయాలన్నా మనోజ్ అన్న. ఓకే తమ్ముడు, అందుకే ట్రాఫిక్ లో వచ్చినాం అందరూ. నా బయట ట్రాఫిక్ కాదన్నా, ఈడ ట్రాఫిక్ ఇంకా అదిరిపోయిందన్న. నీ డ్రమ్ ట్రాఫిక్ అయితే బీభత్సం. ఇదే ట్రాఫిక్ 21st రోజు కూడా ఉంటుందన్నా. 100% ఎవరు దేవుడి దయ, కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్స్ అన్న, లవ్ యూ అన్న. మనోజ్ గారు సార్. నా మొహం ఉంది ఫ్లడ్ లైట్ అవుతావు తమ్ముడు, ఎవరు కనిపించలేదు. మనోజ్ సార్, రాంబాయి నీ మీద నాకు మనసాయనే అని మీరు సాంగ్ లాంచ్ అంటే ఇంకా బాగుంటది. నా పక్కనే నా వైఫ్ ఉంది, రాంబాయి నేను మనసబాయి. అయ్యో వద్దు సార్, మీరు మా రాంబాయి మీద మనసు పడొద్దు. మా రాజుగాడు ఉన్నాడు ఆల్రెడీ. మీరు మౌనిక నీ మీద నాకు మనసాయనే అంటే మేము అందరం చూస్తాం. మౌనిక నీ మీద నాకు మనసాయనే సాంగ్ రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు. మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయితే వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో. చెప్పాలే కానీ నీ పేరు ఉంచాలా తుడిపేయాలా? తుడపకిలే, చిన్నగా రాసుకో.
ముద్దుగుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చిరిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వరుతుందా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వరుతుందా తొలిసారి నీ చూపు తనువార దాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంధం రామాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వేడిపోని నీడైతనే రామాయి నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వేడిపోని నీడైతనే ముందు పెట్టుకు చంద్రమామ నీ నీల మీద పట్టెనమ్మా అడుగు మోపు తట్టి గుండులాగా మారి పూల కొమ్మలు వంగినమ్మా చంద్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా మనసొక్కటి జన్మస్థానమంటూ కొత్త జనాగా మొదలైనదమ్మా రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎంత రాసి ఉన్నా ఆ వాచి నీతో రాసుకుంటా స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను వెంట మీరనకన్నా ఎల్లారూ ముద్దుగా సాగుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంటా కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా రామాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే ములాజుని మీద నాకు మనసాయనా మదిలో నన్ను వీడిపోని నీడైతివిరా రామాయి నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడైతనే నీ చంద్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా మనసొక్కటి జన్మస్థానమంటూ కొత్త జనాగా మొదలైనదమ్మా ముందు పెట్టుకు చంద్రమామ నీ నీల మీద పట్టెనమ్మా అడుగు మోపు తట్టి గుండులాగా మారి పూల కొమ్మలు వంగినమ్మా అన్న అరే రాజు నీ దండం పడితే ఇంకొకసారి ఏపీరా మంచిగున్నది సరే ఇంకొకసారి నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు మనకు పిల్లలు పుట్టా వ్యాన్ కొడుతున్నాడు మన ముసలం అయితే వ్యాన్ కొడుతున్నాడు సరేనా ఇంకోటి మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో చెప్పాలి కానీ టోమీ అని పేరు ఉంచాలా తుడిపేయాలా తుడపకిలే చిన్నగా రాసుకో అడుగు మోపు తట్టి గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగినమ్మా అందరం ముద్దుగుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చిరిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వరుతుందా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వరుతుందా తొలిసారి నీ చూపు తనువార దాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంధం రామాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రామాయి నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడైతనే ముందు పెట్టుకు చంద్రమామ నీ నీల మీద పట్టెనమ్మా అడుగు మోపు తట్టి గుండులాగా మారి పూల కొమ్మలు
చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా ఆ బాచి నీతో రాసుకుంటా స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను గన్న మీ నాన్న కన్నా నారు ముద్దుగా సాగుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంట కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలుంటా రామాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రామాయి నీ మీద నాకు మనసాయనే మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే ఇయ్యో ఏమన్నా ఉన్నదా తమ్మి పాట మస్తు అనిపించింది కదా మస్తు అనిపించింది. మళ్ళీ 1 more వేపిస్తాం మరి ఏ వన్ మోర్ ఇన్లద్దు. మరి ఏడా ఓ మొత్తం అస్సలు ఈ పాట పాడిన వాళ్ళతో వాడిపిరాదు. ఏడా అనురాగానే ఏడుంటాడు అనురాగానే డేటు సరే అనరాగన్న కాకపోతే శంకరన్న వచ్చింది, నేను ఆయనతో వాడిపిస్తా. అవునా జయశ్రీ శంకరన్న వచ్చింది. నమస్తే శంకరన్న ఏడున్నావు శంకరన్న ఒక్కసారి ట్రా మా ఒకసారి కోసం. వస్తే మస్తు చెప్పిన నీ గురించి ఇప్పటిదాకా ముచ్చట. శంకరన్న రావాలి, జయశ్రీ రావాలి, ఇద్దరు రావాలి, వచ్చి మా కోసం ఈ పాట పాడాలి. ఈ సినిమాలో నిజంగానే పాట పాడారు. ఈ పాట లిరిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు మనం ఏదైతే విన్నామో పాడిన సింగర్ జయశ్రీ గారు. జయశ్రీ గారు రావాలి, అలాగే శంకరన్న కూడా రావాలి. శంకరన్న అందాల ఓ ముద్దుగుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ. శంకరన్న ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మా మొత్తానికి ఈరోజు ఏకదం నడుస్తున్నది. పాట మాత్రం దేతాడి ఉన్నది. ఏమన్నా రాసిండు ఆ మిఠపల్లి సురేందర్ మిడత లెక్క. ఏడున్నవా అయ్యా మిఠపల్లి సురేందరు? అమ్మో నువ్వు మామూలు మనిషి కాదు, మస్తు మిడతా. బాగానే రాసిండు. పాట పాడిపించుకుందాం కానీ ఒక్కసారి మిఠపల్లి సురేందరు తమి రావాలి, మంచిగా ఉంటాడు పిల్లగాడు. చూడడానికి పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని. ఈ పాటను రాసినటువంటి మిఠపల్లి సురేందర్ గారు వేదికకి రావాలి. అలాగే డాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో జేడి మాస్టర్ మీరు కూడా వేదికకి రావాలి. ఎడిటర్ గారు నరేష్ అడుపా వారు కూడా వేదికకి రావాలి. ఒక్కొక్కరుగా అతిథులందరినీ వేదికకి పిలిచేస్తున్నాను. మిఠపల్లి సురేందర్ గారు, జేడి మాస్టర్ కొరియోగ్రాఫర్, నరేష్ అడుపా గారు ఎడిటర్ వారు, వాజిద్ బేగ్ డిఓపి గారు. ఏకదం డిఓపి, అసలు మామూలు డిఓపి కాదు. చైతు జొన్నలగడ్డ గారు సార్, ఆర్టిస్ట్ చైతు జొన్నలగడ్డ గారు. కవితా శ్రీరంగం గారు వెనకాల ఉన్నట్టున్నారు మేడం. కవితా శ్రీరంగం గారు, శివాజీ రాజా సార్ వచ్చేసేయండి వేదికకి. ఎంత సిన్సియర్ అంటే శివాజీ రాజా సార్ మా అందరికన్నా ముందు ఆయనే వచ్చినంత పని చేశారు. ఎందుకంటే నేను రాగానే సార్ కనబడ్డారు నాకు. నేను వచ్చి ఇలా 5 minutes అయింది, సార్ వచ్చేసారు. టైం అంటే టైం మెయింటైన్ చేసే మా శివాజీ రాజా సార్ అప్పటికి ఇప్పటికీ మీరు ఏం మారలేదు సార్. లక్ష్మి గారు కొంచెం జరిగితే సార్ వస్తారు. శివాజీ రాజా సార్ వెల్కమ్ సార్. రాహుల్ మోపిదేవి గారు, సినిమా ప్రొడ్యూసర్ వేణు ఉడుగుల గారు రావాలి వేదికకి. అలాగే రాహుల్ మోపిదేవి గారు కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ వారిద్దరూ కూడా రావాలి. సో ఎవరి జంట వైపు వాళ్ళు నిలబడుతున్నారు చూడండి. కవిత గారు అటు వెళ్ళిపోయారు. సార్ మీరేం ఫికర్ పడకండి, మీ వైఫ్కి నేనే డబ్బింగ్ చెప్పాను, నేను ఉంటాను ఇటువైపు. సో శివాజీ రాజా సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వేణు ఉడుగుల గారు వేదికకి రావాలి ప్లీజ్. అలాగే రాహుల్ మోపిదేవి గారు. మా గ్యాంగ్ రండి. గ్యాంగ్ పిల్లలందరూ వచ్చేయండి.
నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాట తర్వాత నల్గొండ గద్దరన్న గురించి ఇంతకుముందు ఒక ముచ్చట చెప్పిన ఆ అన్న కూడా వస్తే మంచిగా ఉంటుంది రా అన్న రా నీ పాటలు వినుడే తప్ప నీ ముఖం చూసిందే లేదు పాడు ఇప్పటిదాకా ఈరోజు నిన్ను చూసుడే నీకో సంబంధం కూడా చూస్తాం కావాలంటే రా అన్న నల్గొండ గద్దరన్న కూడా వేదికకి రావాలి. తర్వాత ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారు వేదికకి రావాలి. ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారు వారు వేదికకి రావాలి. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు వారు కూడా వేదికకి రావాలి. ఈ సినిమాని థియేట్రికల్ రిలీజ్కి 21 నవంబర్ రోజున తీసుకెళ్తున్నటువంటి బనీవాస్ గారు, వంశీ నందిపాటి గారు వారిద్దరూ ఈ సినిమాని 21న రిలీజ్కి తీసుకెళ్తున్నారు. థియేట్రికల్ రిలీజ్కి వంశీ నందిపాటి గారు ఉన్నారు, వారు కూడా వేదికకి రావాలి ప్లీజ్. ఆల్రెడీ ఈటీవీ విన్ వారితో కలిసి దుమ్ము లేపారు లిటిల్ హార్ట్ సినిమా పేరుతో, సో వారు కూడా వేదికకి రావాలి. హీరోయిన్ తేజస్వి గారు, హీరో రాజుగారిని తెచ్చుకున్నా వస్తొస్తనే మా తమ్ముని. హీరోయిన్ తేజస్వి మరదల పిల్ల రామ్మ, హీరోయిన్ తేజస్వి రావు, మా రాంబాయి వస్తుంది ముద్దుగా లంగవని వేసుకొని, బంగారు తల్లిలాగా ఉంది రాంబాయి. ఇట్లా 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 రాంబాయి వస్తుంటే రాంబాయి అని పాట వేసి కోతి పోరలు ఉంటారు, ఈ పోరలు కూడా సౌండ్. సో ఇంకా ఈరోజు మన స్టేజ్కి నిజమైన వెలుగు, నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం ఇలాంటివన్నీ చెప్పాలంటే మంచు మనోజ్ గారి గురించి చెప్పాలి. మా అతిథి మంచు మనోజ్ గారు వారి రాంబాయి భూమా మౌనిక రెడ్డి గారిని ఎంబడేసుకొని రావాలని కోరుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు. అన్న వదినని తీసుకొచ్చిండు మన కోసం. అన్న రామాయణ పట్టుకొని వచ్చిండు. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలో నా నిన్ను వీడిపోని నీడైతనే. నడిపించినాం కదా, మన రాంబాయి మన రాజుగాడు వచ్చిండు, మంచు మనోజ్ అన్న, భూమా మౌనిక రెడ్డి గారు కూడా వచ్చిండ్రు. అసలు ఈ సినిమా అంతా అక్కడిక్కడ బట్టి గుంజుకొచ్చి మనల్ని అందరినీ ఇంతమందిని ముందుకు తీసుకురావడానికి ముఖ్య కారణం సాయిలు తమ్ముడు డైరెక్టర్ సాయిలు కంపాపాటి. సాయిలు రావాలి తమ్మి, నువ్వు వస్తే స్టేజ్ నిండుతుంది, అసలు సంగతి మొదలవుతుంది. సాయిలు డైరెక్టర్ సాయిలు గారు, తమ్ముడు అన్నతోటి రాంబాయి పటం మనోజ్ సార్. మొత్తానికి సాంగ్ లాంచ్ అయితే అయిపోయింది. ఇక మా అఖిల్ రాజు, మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో, నేను అడ్డమున్నాను అన్న మీకు సారీ, అఖిల్ రాజు ఒక్కసారి బ్యాండ్ కొట్టిపిస్తాడంట అన్నతోటి. సార్ ఫస్ట్ ఒక ఫోటో తీసుకుందాం, ఆఫ్టర్ దట్ తమ్మి బ్యాండ్ మళ్ళీ కొట్టిపిద్దాం, జర్ర ఒక్కసారి ఫోటో కొట్టిపించుకుందాం అన్న. మా బ్యాండే మా కథ అన్న, మీరు అట్లా చేయొద్దు, అదే అది కూడా ఒక హీరో.
ఓకేనా సార్? ఒక్కసారి రాజు, ఇక నీ పని చేసుకో, నువ్వు కొట్టిపించుకో. ఎవరితోటి బ్యాండ్ కొట్టిపిస్తా అంటే వాళ్ళతో కొట్టిపించుకో అన్నా, బ్యాండ్ అన్నా. మొత్తానికి ఈరోజు పాట మంచిగా ఉన్నది అనిపించింది. మనోజన్న నువ్వు చెప్పాలి, వద్దకి ఎట్లా అనిపించింది పాట? అడుగు చెప్తావా లేకుంటే నేనే అడుగుతున్నా? అక్క నన్ను అన్న అంటున్నావు ఏంటి? అట్లా అక్క, అట్లా తమ్మి, ఇట్లా అన్న. థ్యాంక్ యూ. ఒకసారి మా వదిన నీ పాట ఎట్లా అనిపించిందో అడిగిన తర్వాత మిగతా ముచ్చట్లకు పోదాము. వదిన ఎట్లా అనిపించింది పాట? I think first of all, team Andarki, congratulations. Chala feel good song. I really enjoyed it. And chala rojulaindi ilanti manchi oka soulful song vini. So congratulations to the entire team. ఈ సోలు వచ్చిన పర్సన్ని పరిచయం చేస్తాను. ఇక్కడ ఎక్కడనో ఉంటాడు, పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని, మా మిట్టపల్లి సురేందరు. ఈ పిల్లగాడు చూడనిక మామూలుగా ఉంటాడు కానీ చిన్న మిడతగాడు కాదు. ఎందుకంటానంటే ఏమన్నా పాటలు రాస్తాడు. అప్పట్లో ఆత్రేయ గారు, తర్వాత వేటూరి గారు, ఇట్లాంటి పేర్లు వింటుంటే మీ మంచి పాటలు అనగానే ఈ పొద్దు రేపు మా మిట్టపల్లి సురేందర్ మాదిక్కోడు కాబట్టి ఇంకెక్కువ ప్రేమ ఎక్కువ వంగుతుంది నాకు. అందుకని మా మిట్టపల్లి సురేందర్ ఇంత మంచి పాట, మనసులను మీటుతున్న పాట రాసిండు. మీరు మాట్లాడితే ఇంకా బాగుంటుంది. అమ్మో, అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రియల్ ఫైటర్ మనోజ్ అన్నకి, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, డిజిటల్ మీడియాకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అప్పుడెప్పుడో ఒక 25-30 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లాలో మా ఇంట్లో అట్లా మట్టి మీద కూర్చొని చూసినప్పుడు టీవీలో వచ్చేది ఈ ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు అని వస్తుండే. ఈటీవీ చూడడం, మా టీవీలో ఈటీవీని చూడడం కోసం చాలా ఎగ్జైటింగ్ అప్పుడు కూర్చుండేది. దాంట్లో కొన్ని పేర్లు వస్తుండే, డైరెక్టర్ పేరు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు, లిరిక్ రైటర్ పేరు, కెమెరామెన్ పేర్లు ఇట్లా వచ్చినప్పుడు జీవితంలో ఎప్పుడైనా ఈ టీవీలో మన పేరు చూసుకుంటాం అనిపించేది. అట్లాంటిది ఈనాడు బ్యానర్లో, ఈటీవీ విన్లో సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం, వేణు ఊడుగుల గారు సగ భాగస్వామి ఈ సినిమా నిర్మాణంలో, ఈటీవీ నిర్మాణంలో, బోస్ సాయిల్ కాంపాటి గారి దర్శకత్వంలో నేను ఫుల్ సాంగ్స్ ఈ సినిమాకు రాయడం అనేది జీవితంలో మరిచిపోలేని ఒక మైలురాయి, ఒక మేలురాయి నాకు ఇది. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఈటీవీ వారికి, ఈటీవీ విన్ వారికి, తర్వాత వేణు ఊడుగుల గారికి, సాయిలు కాంపాటి గారికి, సురేష్ బొబ్బిలికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు విడుదలైన ఈ పాట నేను సహజంగా ఏదో మాకు నచ్చితే తప్ప, స్వతంత్ర కవులం కాబట్టి మాకు నచ్చితే తప్ప ఎవరి దగ్గరికి వచ్చి ఏదో డబ్బు కోసం దానికోసం రాయాలంటే మనసు ఒప్పదు. ఫస్ట్ నాకు సాయిల్ కాంపాటి గారు, వేణు ఉడుగుల గారు వాళ్ళ ఆఫీస్కి పిలిచి నువ్వు ఒక్క పాట రాయాలరా సూర్య అని అడిగినాను. నన్ను సరే అన్న, ఒక్క పాట అంటున్నారు కాబట్టి రాద్దాం అనుకుని ఫస్ట్ కూర్చొని కథ విన్నాను. ఈ కథ విన్న తర్వాత, కథ అంతా చెప్పిన తర్వాత నాకు బోస్ గారు ఇది కథ కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన అన్నాడు. నన్ను చాలా హర్ట్ చేసింది ఆ సంఘటన. అది విన్నప్పుడు నా మనసు ఎంత గాయానికి గురైందో, అది నేను విన్నప్పుడు ఆ పాత్రధారి ఎవరైతే రాజు ఉన్నాడో, నిజంగా ఎవరైతే రాజు ఉన్నారో ఆయన లోపలికి ప్రవేశం చేసి ఈ పాట రాయడం జరిగింది. ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా, మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా, బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా, అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా. ఇది ఈ పాటలో ప్రారంభం. దీంట్లో ఉన్న గ్రూప్ వాయిస్ ఏదైతే ఉంటుందో
ఈ గ్రూప్ వాయిస్కు ఉన్న బాణి, పల్లవిలో అనురాగ్ కులకర్ణి గారు వాయిస్ ఇచ్చే బాణి రెండు ఒకటే ఉంటాయి. యాక్చువల్గా పాట రాయడం చాలా తేలిక, కానీ ఒకే బాణీలో తక్కువ నిడివిలో 5-6 సెకండ్ల నిడివిలో లీడ్ తర్వాత మళ్ళీ సేమ్ ట్యూన్ రిపీట్ అవుతుంది. నాకు ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎరుగదమ్మా, మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా. ఇది రాసిన తర్వాత నేను అమ్మాయి పల్లవి వచ్చేసింది, ఇంకా మనం రాయడానికి ఏం లేదు, చాలా అద్భుతమైన పల్లవి రాసినామని ఫిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు చాలా స్లోగా చెప్పారు నాకు, అన్న సేమ్ ట్యూన్ ఇది ఆలాప్ మాత్రమే, గ్రూప్ వాయిస్ వాడుతుంది, దీని తర్వాత అనురాగ్ కులకర్ణి గారు పాడే వాయిస్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ ఒక పల్లవి రాయాలన్నారు. ఒక పల్లవి లాక్ అయిపోయిన తర్వాత తిరిగి అదే ట్యూన్కి మెప్పించేలాగా పాట రాయడం, పల్లవి రాయడం అంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ పాటలో ఆ పాత్ర నాకు బోస్ గారు చెప్పినప్పుడు నన్ను హర్ట్ చేసిన విధానం, ఆ పాత్ర నన్ను హంట్ చేసిన విధానం రాయించింది. అతని మనసులో ఉన్న మాటలన్నీ దీంట్లో పొదిగే ప్రయత్నం చేసినాను చిన్న నిడివిలో. అందాల ఓ ముద్దు గుమ్మ, గుండె గీసుకున్నదని బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది నీకు మాటల్లో చెప్పలేనమ్మా, నీ రాక కోసం చితిమంటకైనా సరదాగా నడిచొస్తానమ్మా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, తొలిసారి నీ చూపు తనువార తాకంగా, పొంగిందే నాలో నా పచ్చి ప్రేమల గంగ, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. ఇంత బాగా నీ మీద నాకు ప్రేమ కలిగింది, ఈ ప్రేమని కనుక నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి, నేను నిన్ను ఎట్లా చూసుకుంటా అనేది కూడా రాసి దీంట్లో ప్రామిస్ చేస్తుంటాడు. రాజ్యమేది లేదు కానీ రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా చూసుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. కరెక్టేనా? మీరు నాకు అన్న మీరు కొట్టిన చప్పట్లు సరిపోలేదు, నాకు మీరు చప్పట్లు గట్టిగా కొట్టాలి, ఎందుకంటే దేవుడు నీ దండం పెడతా, నువ్వు ఆడపిల్లలను ఏడిపోయాక ఆ పిల్ల ఏడిచేస్తుంది పాపం. చెప్తాను అన్న. మనోజన, ఎగ్జాక్ట్గా మీరు ఈ మాటలు చెప్పకపోయి ఉండవచ్చు, కానీ మీ మనసులో ఇదే కోరిక ఉందా లేదా మా పెళ్లి చేసుకున్నప్పుడు? ఇక్కడ ఆమె ఎంత ఎమోషనల్ అయిందో, ప్రతి ఆడపిల్ల మనసులో ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎట్లాంటి ఆలోచన కలిగి ఉంటుంది, దాని మీద కావాలి సూర్య అని అడిగిండు వేణు అన్న. ప్రతి ఆడపిల్ల ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆయన నుంచి ఏం కోరుకుంటుంది అంటే, రాజ్యం నిజంగా లేకపోయినా పర్వాలేదు, రాణిలాగా చూడాలని కోరుకుంటుంది. ప్రతి ఒక్కరు కేసీఆర్లు కాలేరు కదా బాగా చూసుకోవడానికి, ఉండదు కదా వెనక అంత ఎంపైర్, కానీ ప్రతి మనిషి రాజులాగానే నన్ను చూసుకోవాలని కోరుకుంటుంది ప్రతి ఆడపిల్ల, ప్రతి భర్తని. అట్లనే ఆయన కూడా ఎంతో ప్రామిసింగ్గా ఉంటుందంటే ప్రేమించినప్పుడు వ్యక్తి. ఈ అన్న పోరాడుతూ ఉంటే నేను టీవీ ఛానల్లో చూసిన, నాకు రాజ్యం లేకపోవచ్చు, నేను రాణిలాగా చూసుకుంటాను, రాజు అక్కడ చెప్పినట్టుగానే ప్రతి అమ్మాయి అనుకుంటుంది మనసులో, కోపం వచ్చినప్పుడు నన్ను బుజ్జగించాలి, నేను ఏదైనా చెప్పినప్పుడు నా మాట వినాలి, నా మాటను లెక్కలోకి తీసుకోవాలి. ఇవన్నింటికంటే మించి 25 ఏళ్ళు మా అమ్మ నాన్న నన్ను పెంచిన దాంట్లో, మా నాన్న నన్ను ఎంత సౌఖ్యంగా చూసుకున్నాడో, మా నాన్న నన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాడో, నా జీవితంలో వచ్చేవాడు అంతే మా నాన్నలాగా నాకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటుంది. ఈ సినిమాలో
రాజు కూడా రాంబాయికి అలాంటి రక్షణని ఇస్తానని చెప్పడం జరిగింది. అదే ప్రతి ఆడపిల్ల జీవితానికి, ప్రతి అబ్బాయి జీవితానికి దగ్గరగా ఉండేలాగా రాసే ప్రయత్నం చేసిన. ఇక్కడ నాకు ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు ఈటీవీ విన్ వారికి, సాయి గారికి, నితిన్ గారికి, ఆ తర్వాత వేణు ఊడుగులాన్నకి, సురేష్ బొబ్బిలి గారికి, సాయిల్ కాంపాట్కి, ఇంకెవరైనా నేను మర్చిపోతే ఎవరు ఏమనుకోవద్దు. ఈ పాట పాడిన తమ్ముడు అనురాగ్ కులకర్ణి గారికి అందరికీ పేరు పేరున నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రాక్షసి. థ్యాంక్ యూ సో మచ్. ఏడిపిస్తారు మళ్ళీ థ్యాంక్ యూలు చెప్తారు ఆడపిల్లలను. ఇంత ఏడిపించి అందరిని ఒక్కసారి ముద్ద చేసినావు అట్లా కాదు. కానీ జేడి మాస్టర్ ఒక్కసారి మీరు ముందుకు రండి. జేడి మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రాఫర్గా వర్క్ చేశారు. కొరియోగ్రఫీ ఈ మాస్టర్దే. మా పిల్లలతో ఒక్కసారి 2 స్టెప్పులు వేపిస్తే మేము కొంచెం సేపు రిలాక్స్ అవుతాం. మంచిగా జోరుగా పోతున్న ప్రోగ్రామ్ని నాకు మా వెంకటయ్య గుర్తుకొచ్చండి దెబ్బకు. అలాగే పూజారి నాగేశ్వరరావు గారు, వీరు చాలా ప్రముఖ న్యాయవాది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఎక్కువ విడాకుల కేసులని విడాకులు ఇప్పించినటువంటి అద్భుతమైనటువంటి న్యాయవాది. వారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ ప్లీజ్ వెల్కమ్ పూజారి నాగేశ్వరరావు గారు. సార్ రావాలి. సౌండ్ మాస్టర్ సాంగ్. అందాల ఓ ముద్దుగుమ్మ, గుండె గీసుకున్నదే నీ బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చెప్పలేనమ్మా, నీ అడుగుల్లో అడుగేస్తానమ్మా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు మాటల్లో చెప్పలేనమ్మా. నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోనా నిన్ను వీడిపోని నీడైతనే. బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టినమ్మ, ముగ్గుతుంటే కబులాగా మారి ఒకసారి మళ్ళీ ప్లే చేయరా. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా. నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోనా నిన్ను వీడిపోని మాస్టర్ థ్యాంక్ యూ నీడైతనే. సో మచ్. చక్కగా ఒక్కసారి మమ్మల్ని అందరినీ గట్టిగా నవ్వించారు. వెంటనే థ్యాంక్ యూ. అవునండి, లేకుంటే ఇంకా బరువుగా ఉండేవాళ్ళం మేము. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. వెంటనే ఈ సినిమాలో రాజుగాడికి నాన్నగా నటించారు శివాజీ రాజా గారు. ఆయన ఏ సినిమాలో నటించినా అద్భుతంగా నటిస్తారు. ఈ సినిమాని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. బా ఒక్కసారి ఆయన మాట్లాడాక గుండె బరువు ఎక్కిపోయింది. ఈ సినిమా బోస్ సినిమా. తన అదృష్టం ఏంటంటే దీని వెనకాల ఈటీవీ వారు ఉన్నారు, దీని వెనకాల బన్నీవాస్ గారు ఉన్నారు, అలాగే వేణు గారు ఉన్నారు. ఈరోజు ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి శ్రీహరికోట రాకెట్ మా డార్లింగ్ మనోజ్ రావడం అన్నది చాలా సంతోషంగా ఉంది. తను ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్. అంత మంచి వ్యక్తి, నాకు చాలా ఆప్తుడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ కానీ మిగతా నటులు కానీ ఎవరి మేరకు వాళ్ళని అద్భుతంగా చేర్చుకున్నాడు బోస్. ఇంకొక ఆనిముత్యం రాబోతుంది ఈ సినిమాకి. దమ్మ ఒక్కసారి రావా. నువ్వే నీ మీద నేను చాలా నమ్మకాలు పెట్టుకున్నాను. ఇతని గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం చూసినప్పుడు స్టేజీ ఆర్టిస్ట్ ఏమో వచ్చాడు, బాగానే చేస్తున్నాడు అని, బాగా చేస్తున్నాడు అబ్బాయి అన్న. ఆ మన్నాడు తెలిసింది, సరే ఇతను అమెరికా నుంచి వచ్చాడు, అమెరికా నుంచి వచ్చినా కూడా భలే ఉందా క్యారెక్టరేషన్ అనుకున్నా. ఆ 3వ రోజు తెలిసిన ఒక హీరో బ్రదర్. ఇతను ఆ హీరో పేరు నేను చెప్పను, ఎందుకంటే ఆ హీరో కన్నా పెద్దోడు వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ లాట్. అలాగే అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకంటే నాకు డైరెక్టర్ వచ్చి ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు క్లైమాక్స్ చెప్పకని
ఇదేంటి క్లైమాక్స్ అన్న, అదే క్లైమాక్స్ సార్, నిజంగా జరిగింది కథ అన్నాడు. నేను ఇప్పుడు ఎంత ఎక్స్ప్రెస్ ఇచ్చానో అంత ఎక్స్ప్రెస్ ప్రతి ఆడియన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే మా అమెరికా అబ్బాయి మాట్లాడాలి. ఈయన పాత్ర ఏంటో ఆయన ఏంటో ఆయన చెప్తేనే బాగుంటుంది. హలో ఎవ్రీవన్, మనోజ్ గారు హలో అండి. హలో అండి, థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. నా పాత్ర గురించి ఎక్కువ చెప్పకూడదు, లాస్ట్ టైం కూడా మాట్లాడినప్పుడు చెప్తే మళ్ళీ ఇంకో సినిమాలు పెట్టుకోరు వీళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు లవ్ స్టోరీ చూశారు కాబట్టి దెర్ షుడ్ బి ఆల్వేస్ సమ్ కైండ్ ఆఫ్ అ కాన్ఫ్లిక్ట్. సో నేను పాత్ర గురించి చెప్పాను కానీ ఒక చిన్న డైలాగ్ చెప్తాను నేను. అదే రాజు ఇక్కడ రా ఒకసారి, వాడిని చూస్తే ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది. అరే మీ అయ్యేసిన గొడుగు కింద బతికినోనివి రా, ఒక్కసారి గొడుగు తీసి ఎండలకు రా, ముట్టె ఎట్లా కాలుతుంది చెప్తా బిడ్డ. రాంబాయిని నీ కాడ సులాయి కోసము పోగెత్తుకోవడానికి పంపించిన, దొరికింది కదా ఆయన లైన్ వేసినాం ఇంకో మెడల్ నరుకుతా బిడ్డ పో. You can't see me John Cena versus Randy Orton together match. So this is the meter of the role I play. But thanks everyone. Shivaji, thanks Andy. Yeah, thanks. Under thanks. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. చాలా తక్కువ మాట్లాడమని ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినారు నాకు. బట్ ఒక విషయం చెప్దాం అనుకున్నా అండి. కష్టం రానంత వరకు, కన్నీళ్ళు రానంత వరకు ప్రతి కథ ప్రేమ కథే, ప్రతి ఒక్కరు ప్రేమికుడే. కానీ కష్టం కన్నీళ్ళు వచ్చిన తర్వాత దానికోసం నిలబడిన వాడే అసలైన ప్రేమ జంట, అసలైన ప్రేమికులు. అలాంటి వాళ్ళే రాజు, రాంబాయ్, మంచు మనోజ్ గారు, భూమా మౌనిక గారు. నేను ఎందుకు తడబడుతున్నానంటే అండి, మా ఈటీవీ విన్ జర్నీ మొదలయ్యింది ఉస్తాద్తో. ఉస్తాద్ అంటే మా మంచు మనోజ్ గారు. మా థియేట్రికల్ జర్నీని మళ్ళీ దిగ్విజయంగా ముందుకు తీసుకురావడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. ఒక బ్రదరే అంటే ఇలాంటి సార్, మిమ్మల్ని ఏదో పొగిడే సన్మాన సభ నేను చేయట్లేదు సార్, ఎందుకంటే అందరికీ తెలుసు ఇక్కడ ఎవరు మీరేంటని. బట్ సార్ని పక్క నుంచి మేము చూసాం కాబట్టి చెప్తున్నాను. సార్ ఒక ప్రేమను గెలిపించుకోవడానికి ఒక యుద్ధం చేస్తారని పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ నిజ జీవితంలో మిమ్మల్ని చూసాం సార్. సో మీరు వచ్చి మా రాజు వెట్స్ రాంబాయ్ పాట లాంచ్ చేస్తేనే దీనికి ఒక అందమైన అనుభూతి వస్తుంది అనుకున్నాం. మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మాటలో చెప్పాలండి, మీరు అన్ని వీడియోస్ చూడండి, మనోజ్ గారి గురించి మాట్లాడితే ప్రతిసారి మౌనిక గారి కంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. అదే రాజు వెట్స్ రాంబాయ్, అదే ప్రేమ. 21వ తారీఖు చెప్తున్నామండి. ఎక్కడ జరిగింది ఇవన్నీ చెప్పం, కానీ తెలుగు రాష్ట్రాల్లో 15 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. ఆ సంఘటన బయటికి రాకుండా ఆ చుట్టుపక్కల వాళ్ళే దాన్ని కప్పెట్టేశారు. కానీ ఎక్కువ కాలం ఆగదండి. 21వ తారీఖు ప్రపంచానికి తెలుస్తుంది, ప్రపంచం మొత్తం ఆ ప్రాంతం చుట్టూ చూస్తుంది. అండ్ ఎక్కడున్న రాజు వెట్స్ రాంబాయ్లకి ఈ సినిమా అంకితం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు. ఇక తన్మయ్ గారు సారీ ఒక్క నిమిషం, ఐఎమ్ సో సారీ. సురేష్ బొబ్బిలి గారు సార్, ఈయన ఎవరో మీకు తెలియకపోవచ్చు, కానీ ఈయన పాటలు మీకు తెలుసు. బుల్లెట్ బండ్ అయినా, ఇప్పుడు వచ్చే రాజు వెట్స్ రాంబాయ్ అయినా, మిట్టపల్లి సురేంద్ర గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరిలో అతిపెద్ద వయసు ఉన్నవారు, బట్ అతిపెద్ద అనుభవం ఉన్నవారు కూడా. సో అందరికీ ఇంకా తదుపరి కార్యక్రమాల్లో మాట్లాడతామండి, బికాజ్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్. ఏదో అంటున్నాను, నాకు బిగ్ చైర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటే అండి, 21వ తారీఖు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్నీ ఆడాలని కోరుకుంటున్నాం. కానీ మా సినిమాకి ఎవరు ముందుకు తీసుకెళ్తారంటే ఎప్పట్లాగే మీరే ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరి మీద వీఆర్ ఆల్ కౌంటింగ్ ఆన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ ఆంధ్రమూర్తి గారు వింటున్నారా? 10 రేటింగ్ 10 రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వారిలో ఇప్పటి వరకు మనం మంచి దర్శకులు వేణుడుగుల గారు, ఇటు విరాట పర్వం, అటు నీది నాది ఓకే కదా అని చెప్పుకుంటున్న తరుణంలో ఈ సారేందో పోయి చక్కగా సినిమా తీసిండు. ఎందుకు వేణు గారు ఇట్లా మీరు ఒకసారి ఇటు వచ్చి ఈ సినిమా తీయడానికి కారణం ఏందో చెప్పండి. మిమ్మల్ని డైరెక్టర్గా మేము చాలా ప్రేమిస్తాం. థ్యాంక్ యూ అన్న, మనోజ్ అన్న, థ్యాంక్ యూ మేడం, మీరు వచ్చేలు. తర్వాత నరసన్న, చాలా ఆలస్యంగా ఇది స్టార్ట్ అయింది. మీడియా వారి అందరికీ కూడా నేను సారీ చెప్తున్నాను. ఇంతసేపు మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.
రైట్. ప్రేమ చాలా ప్రమాదకరమైనది. అది మనల్ని పట్టాభిషిక్తులను చేస్తుంది, సింహాసనం ఎక్కిస్తుంది. అదే ప్రేమ మనకు శిల్వ కూడా వేయిస్తుంది. ఈ మాటలో పాపులర్ ప్రపంచ కవి అయిన ఖలీల్ జిబ్రాన్ అన్నటువంటి మాట ఇది. బోస్ రాసుకున్న ఈ కథ యొక్క తాత్విక పునాది ఈ మాటే. ఇది కేవలము లవ్ స్టోరీ మాత్రమే కాదు, ప్రేమ ఎలా శాపమవుతుందో చర్చించిన కథ. ఇందులో ఉన్న రాజు వెడ్స్, ఈ రాంబాయి సినిమాలో ఉన్న రాజు పాత్ర కానీ రాంబాయి పాత్ర కానీ ఇవి పుస్తకాల నుంచో ఇతని ఊహల నుంచో ఇంకే కల్పితమైనటువంటి పాత్రలు కాదు. ఇవి మట్టి నుంచి పుట్టిన పాత్రలు. ఇవి వాస్తవం నుంచి పుట్టినటువంటి పాత్రలు ఇవి. ఈ రాజు రాంబాయిల ప్రేమలో దయ ఉంది, ఎడతెగని బాధ ఉంది, దుఃఖం ఉంది, సంతోషము ఉంది. వీరి ప్రేమ ఈ సినిమా వీళ్ళ ప్రేమ ఈ సినిమాని నిలబెడుతుంది. ఇది రేపు మీ అందరి అంటే ఈ సినిమా గతించిన చరిత్రకి, నడుస్తున్న చరిత్రకి ఈ సినిమా ఒక సాక్ష్యం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది నవంబర్ 21న విడుదలవుతుంది. అది ప్రూవ్ కాబోతుంది. అద్భుతమైనటువంటి భవిష్యత్తున్న బోస్ దర్శకుడిగా మేము ముందుకు రాబోతున్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ కథని చేయడానికి ఒప్పుకున్నటువంటి ఈటీవీ విన్ సాయి గారికి, నితిన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో నర్సన్న, థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. తర్వాత అద్భుతమైనటువంటి పాఠం చేసిన చెప్పిన మనోజన్న, ఫస్టే చెప్పిన మనోజన్నకి. తర్వాత అద్భుతమైనటువంటి పాటని రాసిన పాడిన వారికి థ్యాంక్ యూ. సురేందర్కి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలికి కూడా, సురేష్ బొబ్బిలి చాలా అద్భుతంగా చేశాడు. ఇందులో ఉన్న అన్ని పాటలు కూడా మిమ్మల్ని మెప్పిస్తాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. శివాజీ రాజా సార్ నాకు చాలా ఇష్టం సార్, అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. వెంటనే సురేష్ బొబ్బిలి గారు, బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఒకవైపు మీరే, అందరికీ నమస్కారం. ఇంకోవైపు టైం ఎందుకని. నా పేరు సురేష్ బొబ్బిల్ అండి. నేను ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేశా. ముందు చాలా సినిమాలు చేశాను, ఇంతకుముందు స్టేజ్లో చెప్పుకున్నాను. ఇంత మంచి సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన వేణు ఉడుగుల గారికి, సాయి గారికి, నితిన్ గారికి, రాహుల్ గారికి, ముఖ్యంగా సాయిలన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప కథకు నన్ను కంపోజర్గా పెట్టుకున్నందుకు. ఇది ఎంత మంచి కథ అంటండి. మిట్టపల్లి సురేందర్ అన్న ఒక్కొక్క మాట తూటాల్లాగా ఉంటాయి. ఆయన అంత మేము మాట్లాడలేం, కానీ ఈయన ఒక్క పాటలో ఈ కథ చెప్పేసిండు అండి. కథ గురించి చెప్పేసిండు, మేము చెప్పాల్సిన పని లేదు. ఈ కథ ఎలాంటిదో మా ఎదురుగా ఉన్న మనోజ్ అన్న, వదిన, వీళ్ళ ప్రేమే ఈ కథ. థ్యాంక్ యూ మనోజ్ అన్న, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ గురించి ఒక్క మాట చెప్పుకోవాలని ఉందన్న. మేము ముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉండే అన్న. మెల్లగా మీ ఒరిజినల్ స్టోరీ వింటూ ఉంటే మా పట్టె అంటే బ్యాచ్ మీకు ఫ్యాన్ అయిపోయినాం అన్న. మీ నిజ జీవితంలో మీ ఒరిజినల్ స్టోరీకి మేము బ్యాచ్ పట్టే అయిపోయినాం అన్న. ఒక్క హగ్గ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నర్సిరెడ్డి అన్న థ్యాంక్ యూ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. మా టీం అందరికీ థ్యాంక్ యూ. రాజు రాంబాయి గురించి మీరు 21st చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం భయపడుతూనే మాట్లాడినా అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నీ ప్రీవియస్ హిట్స్ చెప్పు. నా ప్రీవియస్ హిట్స్ అంటే అదే వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడిన అదొక పాట అండి. అండ్ కోలు కోలమ్మ కోలో విరాటపర్వం ఫుల్ ఆల్బమ్ చాలా బాగుంటుందండి. నీది నాది ఒకే కథ అప్పట్లో కూడా ఉండేవాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. వాలు జడ సాంగ్, మన అబ్బబాది ఏం పోరి చూడగానే కన్ను జారి విన్నారానే. అన్నిటికంటే ముఖ్యం డ్యూడ్ సాంప్రదాయని, అది ఇప్పుడు తగిలింది అందరికి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇప్పుడు దీనిలో సాంప్రదాయనే ఉంది, సుప్పిని ఉంది,
శుద్ధపోతుంది. ఈ మూడిట్లో నువ్వేందిరా? స్టేజ్ మీద మాత్రం సాంప్రదాయం అన్న, కిందికి దిగితే ఆ రెండు. వెరీ గుడ్. ఇందా నీలా హానెస్ట్ ఒప్పుకోవడం చాలా కష్టం తమ్ముడు. స్టేజ్ మీద సాంప్రదాయం, కిందికి దిగితే ఆ రెండు. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ Thank you so much. థ్యాంక్ యూ. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు 2 మాటలు మాట్లాడాలి ప్లీజ్. అందరికి నమస్కారం అండి. ఏమైంది? ఓకే, థ్యాంక్ యూ అండి అందరు వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మనోజ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇందాక నితిన్ చెప్పినట్టు ఫస్ట్ ఈటీవీలో మీ స్టార్ట్ చేసిన జర్నీలో ఉస్తాద్ అనే షోతో స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి మేము వెనక్కి తిరిగి చూడలేదు. సో మనోజ్ అన్న ఎప్పుడు అట్లా కాన్షియస్ సపోర్ట్గా ఉన్నాడు. సో నేను అన్న అంటే అర్థం చేసుకోండి, మనోజ్ అన్న ఈజ్ లైక్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మోనికా గారు ఫర్ కమింగ్. సాంగ్ లాంచ్ ఈవెంట్ ఎక్కువసేపు మాట్లాడినాం. ఒక నిమిషం. సురేష్ బొబ్బిలి, అనురాగ్ కులకర్ణి అండ్ మిట్టపల్లి సురేంద్ర. అండ్ దిస్ సాంగ్ ఈజ్ డెడికేటెడ్ టు ఆల్ ట్రాక్టర్ లవర్స్, ఆటో లవర్స్. ఆటోలో పాటలు వాళ్ళకి, ఆటోలో మారు మోగిపోయిద్ది, ట్రాక్టర్లో కూడా మారు మోగిపోయిద్ది. ఈ పాట 31st December వరకు వింటూనే ఉంటారు. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ థియేటర్స్ 21st November. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంటనే ఈ సినిమాని 21st నవంబర్న థియేట్రికల్ రిలీజ్కి తీసుకొస్తున్నటువంటి వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు. బన్నీవాస్ సార్ లేరు కానీ 2 కలిపి మీరే ఒకటేలాగా మాట్లాడేయండి. ఓకే, థ్యాంక్ యూ మీడియా. సారీ కొంచెం డిలే అయింది. ఎనర్జీ ఓకే ఓకే. సో నేను లాస్ట్ టైం అడిగినప్పుడు ఈ సినిమా ఎందుకు చేస్తున్నాను 2 రీజన్స్ చెప్పా. ఒకటి, ఒక సాంగ్ కోసం చేస్తున్నాను, ఒక డైలాగ్ కోసం చేస్తున్నానని చెప్పాను. సో ఆ సాంగ్ ఇదే. నాకు ఈ సాంగ్ వినగానే అంటే ఫస్ట్ ఆడియన్ ఈ సాంగ్కి నేనే. ఎందుకంటే ఐ థింక్ మేనేజ్మెంట్ తర్వాత సురేష్ బొబ్బిలి ఇచ్చిన తర్వాత ఈ సాంగ్ని ఫస్ట్ సాయి నాకే వినిపించాడు ఈ సాంగ్. సో ఐ వాజ్ రియలీ బ్లెస్డ్. అండ్ మేము ఈ సాంగ్ని రిలీజ్ చేయడానికి ఎవరైనా లాంచ్కి మాకు ఒక మంచి పవర్ కావాలనుకున్నాము. ఆ పవర్ మా మంచు మనోజ్ అని అవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సో అంటే ఒక మెయిన్ ఒక 2 రీజన్స్ ఉన్నాయన్న అసలు. అంటే ఫస్ట్ ఏంటంటే మనోజ్ అనికి ఆయన చేసిన ఆల్బమ్స్, అంటే ఆయన చేసిన మూవీస్లో ఆల్బమ్స్ అన్నిటికి కూడా ప్రతి సినిమాలో ఒక చాట్ బస్టర్ ఉంది. అండ్ లక్కీలీ ఆయన హ్యాండ్తో ఇది లాంచ్ అవటం ఈ సినిమాలో ఈ పాట కూడా ఒక మంచి చాట్ బస్టర్ అవుతుందని మేము బిలీవ్ చేస్తున్నాం. అండ్ 2 మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఒక లవ్ సాంగ్. ఒక గొప్ప ప్రేమికుడు కావాలి దీన్ని లాంచ్ చేయడానికి. ఈయనకంటే గొప్ప ప్రేమికుడు మాకు దొరకలేదు. అందుకని సో సో యాస్టీస్ నేను చెప్పినట్టు చెప్పేస్తున్నారు. సో ఓకే, థ్యాంక్ యూ అన్న, ముందే ప్రిపేర్ చేశారు నన్ను అయితే. ఎనీవే, మీరు మీ మౌనిక గారిని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో మా రాజు కూడా రాంబాయిని అంతే బాగా చూసుకుంటాడు. అండ్ థియేటర్స్లో 21st ఆడియన్స్ కూడా రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాని అంతే బాగా చూసుకుని మాకు దిగ్విజయాన్ని అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే పూజారి నాగేశ్వరరావు గారు, ఆయన యాక్చువల్గా ఓకే. సో వెంటనే మా డైరెక్టర్ గారు 4 మాటలు మాట్లాడేయాలి. తన్మయ్ గారు మీరు 2 మాటలు మాట్లాడిన తర్వాత డైరెక్టర్ గారట. సో ఎలా రావట్లేదా తొందర కానీ తన్మయ్ కమాన్. ఏ లేదు, సాంగ్ ఎలా ఉంది అసలు? ఫస్ట్ ఒక్కడవే చెప్తున్నావు అసలు మనోజ్ అన్న ఫ్యాన్స్ ఎనర్జీ లేదబ్బా. థ్యాంక్ యూ అన్న, మనోజ్ అన్న, ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ అండి. సో November 21st ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. అందరం కలిసి విట్నెస్ చేద్దాం. వాళ్ళ లవ్ని ఫీల్ అవుదాం, వాళ్ళ ఎమోషన్ని ఫీల్ అవుదాం, వాళ్ళ జర్నీని ఫీల్ అవుదాం. థ్యాంక్ యూ. November 21st ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తన్మయ్ గారు. వెంటనే డైరెక్టర్ గారు సాయిలు గారు, బోస్ గారు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి వారికి.
అన్న అన్న కొంచెం అన్న కొంచెం సిగ్గైతే అన్న మనోజ్ అన్న ఇందాక చెప్పినా ఇప్పుడు చెప్తానన్న అది చెప్పానన్నా ఇంకోటి చెప్తానా 2005లో నేను పోరగానే అప్పుడు అన్నది శ్రీ సినిమా ప్రేమ ప్రేమ అనేది ఉండే స్కూల్లో అంతాక్షరి పెడితే పాట పాడవనేది అన్న పాట గుర్తుకొచ్చేది ఇష్టమైన అమ్మాయి అని పేరు పెట్టకుండా ఈ ప్రేమ ప్రేమ అని పాడేది ప్రేమ ప్రేమ అని పాడేది సో అక్కడ చిన్న ఏమంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇన్ఫాక్చుయేషన్ అంటారు అది ఉండే ఆ తర్వాత అన్న నేను కథ రాసినాక ఆ సోల్ మొత్తం చూస్తే మళ్ళీ మీదన్న నాకు ఈయనే టచ్ అయినా మళ్ళీ ఈ కథ మొత్తం రాసినాక దాని ఎండు చూస్తే నువ్వే అన్న మళ్ళీ ఇల్లు ఉన్నది నీ ప్రేమ ఉన్నది సో లవ్ యూ అన్న ఆ ఎక్కడైతే మొదలు పెట్టినో మళ్ళీ అక్కడనే ఆగినా థ్యాంక్ యూ అన్న 2 సార్లు నాకు మళ్ళీ పాజిటివ్ వైబ్ ఇచ్చినావు సార్ నాకు ఏమంటారు హెల్ప్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ బన్నీ వాస్ సార్ మనోడు వంశీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ నెల 21వ తారీఖు ఈ సినిమా వస్తుంది అన్న లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కానీ లవ్ ఎట్ సెకండ్ సైట్ అయినా ఏ సైట్ అయినా లవ్లా నువ్వు కూర్చుంటావు నువ్వు థియేటర్లో కూర్చుంటావు ఏడుస్తావు అరే అమ్మ ఏంద్రాబాయ్ నీ లవర్ నీకు గుర్తుకొస్తుంది ఫస్ట్ లవరా సెకండ్ లవరా పక్కన పెట్టు నీకు ప్రేమ గుర్తుకొస్తుంది సో నువ్వు ఏడుస్తావనా నువ్వు నవ్వుతావు ఏడుస్తావు ఎంజాయ్ చేస్తావు ఈ పాట ఎట్లుందో ఆ సినిమా అట్లుంటుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంటనే హీరోయిన్ గారు మాట్లాడతారు, తర్వాత హీరో గారు మాట్లాడతారు, తర్వాత మన అరసన మాట్లాడతారు. దమ్మా. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు మా సాంగ్ లాంచ్కి థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ సార్ అండ్ మౌనికా మ్యామ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. రాంబాయి నీ మీద నాకు మనసాయన ఈ సాంగ్ గురించి మాట్లాడంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు మెన్షన్ 4 నేమ్స్ అండి. ఫస్ట్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్లీ సార్. ఈ సాంగ్ అనే కాదండి, ఈ సినిమాలో ప్రతి సాంగ్ అండ్ స్కోర్కి సార్ మీరు మీ హార్ట్ ఇచ్చారు అండ్ ఆడియన్స్ ఇప్పుడు అది వింటున్నారు. అండ్ నెక్స్ట్ మెట్టపల్లి సురేందర్ సార్. సార్ మీ లిరిక్స్ హ్యావ్ గివెన్ సోల్ టు దిస్ సాంగ్. అండ్ కమింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద సాంగ్ అనురాగ్ కులకర్ణి సార్. అండ్ మా టీం ఎప్పుడైతే ఈ సాంగ్ అనురాగ్ కులకర్ణి గారు పాడుతున్నారు అనగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను బికాజ్ ఐ వాజ్ ఐ యామ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఆయన వాయిస్ ఈ సాంగ్కి ఎంత వాల్యూ యాడ్ చేసిందో మీరు విన్నారు ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ మా జేడీ మాస్టర్ కొరియోగ్రాఫర్ సార్ దివ్యశ్రీ ఫీమేల్ సింగర్ సార్. Divyasri female singer, she also added a lot of beauty to this song. And coming to my choreographer JD Master, సార్తో ఇది నా సెకండ్ ఫిలిం వర్క్ చేయడం. అండ్ సార్ ఒక పాట బాగా రావడం ఎంత ఇంపార్టెంటో ఆ పాటను అంతే బాగా చూపించడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మా జేడీ మాస్టర్ డిడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతుంది, వైరల్ అవుతుంది, అదైతే డౌట్ లేదు. బట్ దానికన్నా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ సాంగ్ మీ హార్ట్స్ని టచ్ చేస్తుంది, గుర్తుండిపోతుంది. సో కంపల్సరీ ఈ సాంగ్ని వినండి, చూడండి అండ్ మీ లైఫ్లో ఉన్న మీ రాంబాయిల్కి డెడికేట్ చేయండి. అండ్ November 21st డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వచ్చి మా రాజవేత్ రాంబాయిని చూసి బ్లెస్సెస్. థ్యాంక్ యూ మా. వెంటనే రాజు గారు, తమ్ముడు రాజు రాంబాయిని చూడకుండా అటు దిక్కే తిరిగి మాట్లాడాలి. సో ఫస్ట్ అందరికి కొంచెం సారీ అండి, లేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అన్న. అండ్ ఇప్పటి నుంచి అన్న వదిన ఇంకా నాకు నెక్స్ట్ టైం నుంచి మీరు ఎన్టీఆర్ అన్న లేకపోతే ఏదైనా వెళ్తున్నప్పుడు మీరు ముందు కనబడతారు కన్నా, ఇప్పుడు మీరిద్దరు వెళ్తుంటే నేను కనబడతా అన్న. ఇట్లా కొంచెం కండలు తక్కువ ఉన్నా కానీ ఐ విల్ బీ హియర్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ఇట్ అన్న. అండ్ ఈ రాంబాయ్ పాట గురించి చెప్పాలంటే ఒక్కటే చెప్పగలుగుతా, ప్రతి ఒక్కరి లైఫ్లో రాంబాయ్ ఉంటుంది. ఆ రాంబాయ్ కోసం మీరందరూ కూడా ఇట్లాంటి రాంబాయ్ పాటలు మస్తు పాడుంటారు. మళ్ళా చెప్తున్నా, ఈ పాట మళ్ళీ ఒకసారి పంపండి మీ రాంబాయిలకి, డెఫినెట్లీ ఆ రాంబాయ్ కనెక్ట్ అవుతుందని నేను చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి, ఓకేనా? అండ్ ఈ సాంగ్ ఇంత సూపర్గా ఇచ్చిన మా సురేష్ అన్నకి అండ్ మిట్టపల్లి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింగర్ అనురాగ్ అన్న, అసలు ఏం వాయిస్ అన్న నువ్వు ఇచ్చి పడేస్తావు, సో సూపర్. అండ్ దివ్య కూడా ఎవరైతే పాడారో ఆమె కూడా చాలా బాగా పాడింది. అండ్ ఇంకా ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. మనోజ్ అన్న గురించి ఒక 2 మాటలు షేర్ చేసుకుంటా.
ఎందుకంటే నా చైల్డ్హుడ్లో నా స్కూల్మేట్స్కి తెలుసు, నేను మీకు తెలుసా అనే సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ని. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అంత పెద్ద ఫ్యాన్ని. నా లైఫ్లో ఫస్ట్ టైం సాంగ్ కళ్ళు తెరిస్తే జననమేలే, కళ్ళు మూస్తే మరణమేలే, రెప్పపాటిలో సాగేదే జీవితం అనే సాంగ్కి నేను డ్యాన్స్ చేసినాను నా స్కూల్లో ఫస్ట్ టైం. అండ్ చిన్నప్పుడు నేను ఫుల్ యాక్టివ్ ఉండి దూకేటోని అటు ఇటు. సో అప్పుడు మా మమ్మీ చెప్పేది, నువ్వు హీరో అయినాక చేయాలి, ఇప్పుడు కాదు ఇలాంటి పనులు అని చెప్పేది. సో ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు అన్న నా సాంగ్ లాంచ్ చేసినందుకు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ నందిపాటి గారు ఫర్ రిలీజింగ్ దిస్ సినిమా ఆన్ థియేటర్స్. అండ్ అన్న నల్గొండ గద్దర్ అన్న, నువ్వు అసలు మామూలు కాదన్నా నువ్వు. అండ్ మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన శివాజీ సార్తో నేను స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈటీవీ టీమ్కి అండ్ మా వేణు ఉడుగుల అన్న నా బలం, అండ్ మా సాయిల్ కంపాటి అన్న మా డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా అందరు థియేటర్లో సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మనోజ్ అన్న అండ్ మోనిక అక్క వదిన, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. వెంటనే మా ఇంకో ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, రాహుల్ మోపిదేవి గారు. వారు సార్ 2 మాటలు. మనకు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ క్రేజింగ్ ఈవెంట్. నమస్తే అండి. మనం ఛానల్ నుంచి సూపర్ హిట్ ఆల్బమ్ అనే పేరు చాలా వాడుకలో తక్కువ అయిపోయింది. బట్ రాజు వెడ్స్ రాంబాయ్ నుంచి ఆ పదం మళ్ళీ వాడుకలోకి వస్తుంది. దానికి ఎంతో కృషి చేసిన సురేష్ గారు అండ్ అద్భుతమైన లిరిక్స్ అవి లిటరలీ తోటాలని చెప్పారు కదా, తోటాలు అవి అందరు ప్రేమికుల్లో గుచ్చుకుంటాయి అవి. సో 21st థియేటర్కి వస్తున్నాం. పాటలతో పాటు సినిమాను కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంటనే యాక్చువల్గా అందరికీ నల్గొండ గద్దర్ గారిగానే ఫేమస్ అయినటువంటి మా నరసన్నని 2 మాటలు మా పిల్లల్ని అందరినీ దీవించాలి. మా రాంబాబు, మా రాంబాయి, మా రాజును కూడా బ్లెస్ చేసిపోవాలన్న. అక్క మొట్టమొదటిగా అక్క మీకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయానా. మనం చాలా మూవీ ఆడియో ఫంక్షన్లలో యాంకర్స్ని చూస్తాం. వాళ్ళంతా అంటే వాళ్ళు ఒక మోడ్రన్గా మాట్లాడతారు. మట్టి బిడ్డ ఏ మర్మం ఎరగక మట్టిలో పూసిన మందారంలో మా ముందు నిలబడి మన ఇంటి పక్కల ఏదో రామక్క లక్ష్మక్క మాట్లాడినట్టే మాట్లాడేవాక చాలా సంతోషం. మీలాంటి యాంకర్లు ఈరోజు మీ అందరి ముందు మీ అది రావడం చాలా సంతోషం. మరీ ముఖ్యంగా రాజు విడ్స్ రాంబాయి ఈ మూవీ, ఈ సాంగ్ రిలీజ్ ఫంక్షన్కి నన్ను పిలవడం, నేను రావడం, మీ మధ్యకి రావడం చాలా సంతోషం. మిట్టపల్లి సురేందర్ అన్న, వేణు ఉడుగులన్న, మీరు రావాలి. ఎందుకంటే మీరు మట్టి గాయకులు. ఈ మట్టి ప్రేమను సినిమాని ఈ సాంగ్ లాంచింగ్ ఫంక్షన్కి మీరు రావాలని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా నేను రావడం జరిగిందన్న. అదే మాదిరిగా మిట్టపల్లి సురేందర్ మరీ ముఖ్యంగా ఈ సాంగ్ రాసినటువంటి రైటర్ గురించి మాట్లాడితే, ఈ సింగర్, నేను కూడా ఒక సింగర్గా నేను చెప్తా ఉన్నా, పాట పాడితే సింగరే గుర్తుంటాడు, మిట్టపల్లి రాస్తే మాత్రం రైటర్ గుర్తుంటాడు అందరికీ. అదే మిట్టపల్లి స్పెషల్ అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మిట్టపల్లి ఈ సినిమాలో అన్ని పాటలు రాసిండని చెప్తున్నారు. ఒక పాట ఇట్లుంటే ఇంకా అన్ని పాటలు ఎట్లుంటాయో అనిపిస్తూ ఉంది నాకు. అన్ని బాగుంటాయి అనేటువంటి నమ్మకం మనకు ఉన్నదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదే మాదిరిగా సంగీత దర్శకులు మన సురేష్ బొబ్బిలి, పేరు చూస్తే బొబ్బిలి ఉంటుంది, కానీ ఆయన పసిపాప మనసున్నోడు, మంచి మనసున్నటువంటి మిత్రుడు, నా తమ్ముడు. దీనికి సంగీత దర్శకుడిగా ఉండడం, ఆ సౌండ్ చూస్తుంటేనే నాకు అనిపిస్తుంది ఇంత మంచి సాంగ్ నేను పాడలేకపోయినా ఏంది, నేను పాడితే బాగుండు అనేటువంటి పాట అనిపించింది. నా సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. వేణు ఉడుగులన్న, అదే మాదిరిగా వేణు ఉడుగులన్న కూడా ఆనాడు విరాట పర్వం సినిమా నుంచి నేను చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు రావాలన్నప్పుడు మనస్ఫూర్తిగా వచ్చానా. ఏది ఏమైనప్పటికీ టీం వర్క్, వీళ్ళ పేర్లు, బోస్ గారు తమ్ముడు కూడా చాలా ఫ్యాషన్ ఉన్నటువంటి సంగీత మన డైరెక్టర్ గారు. అదే మాదిరిగా నేను ఒక చిన్న లైన్ ఈ సినిమాలో నేను విన్నానా, ఆ కథ ఆ లైన్ వినే అనుకున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిపోతుందని. ఎందుకంటే అది నేను కూడా చెప్పకూడదు. అంటే పేదవాళ్ళ ప్రేమల్లో అంటే ఈ హీరో హీరోయిన్ ఇప్పుడు రాజు కానీ రాంబాయ్ కానీ వీళ్ళు ఏదో పెద్ద ధనవంతుల పిల్లలు, బంగ్లాల కోటల్లో ఉన్న పిల్లలు గారు. ఈ సినిమాలో ఇందిరమ్మ హౌజులల్లో పుట్టిన ఆ బజార్లో ఈ పక్క వీధిలో రాజు రాంబాయ్ బతికేవాళ్ళు. అయినా పేదవాళ్ళ ప్రేమలో కూడా తండ్రులు పిల్లోడికి సెటిల్ కాకపోతే నా బిడ్డని నేను ఇంత మంచి రాంబాయిని నేను ఏనని చెప్పి ఆ తండ్రి అనడం అనేది జరిగింది అనిపిస్తుంది అన్న. నిజ జీవితంలో అది నాకు కూడా జరిగిందన్న.
నేను చిన్నప్పుడు కారు డ్రైవర్గా ఉన్నానని చెప్పేసి నాకు మామ వరుస ఉన్న వాళ్ళ నాకు పిల్లని ఇవ్వలే. అబ్బాయి ఏం చేస్తున్నట్టే డ్రైవర్కి ఏమి ఇస్తామయ్యా అనుకున్నారు. కానీ ఈ రోజుల్లో నేను టాప్ పొజిషన్కి వచ్చినప్పుడు అరే నేను మిస్ అయినా, ఇట్లాంటి మిస్ అయినా, ఇంత గొప్ప గాయకుడిని మిస్ అయినా అని అనుకుంటాడు. ఏదో ఒక రోజు మన రాజును చూసి కూడా అలా మామ అట్లా అనుకునే రోజు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అదే మాదిరిగా మన మంచు మనోజ్ అన్న ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది. కొంతమందికి మంచు ఒక పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ హస్తం ఉంటుంది. ఆ స్త్రీనే మన మౌనిక మన మధ్యన ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కొంతమందికి ఎందుకు వస్తుందో కానీ లేటెస్ట్గా వస్తుంది. అన్నకు కూడా ఇప్పుడే, ఎందుకంటే తెలుగు ప్రజలందరూ కూడా ఈనాటి యూత్, మా ఇంట్లో నా బిడ్డలు 2 ఉంటారు. అన్న ఈరోజు ఈరోజు మన మంచు మనోజ్ అన్న వస్తుండు, ఈ ఫంక్షన్కి నువ్వు తొందరగా పో అని చెప్పారు. కానీ నేను ముందే వచ్చి ఉన్న, అన్న లేటుగా వచ్చాడు, అది వేరు. అది చాలా సంతోషం. మరి మౌనిక కూడా మీ జంట చాలా సూపర్ నాన్న, చాలా సూపరు. మీరు ఎంతో, ఎందుకంటే పాడతా మనోజ్ అన్న గురించి చెప్పితే మౌనిక కంట్లో కన్నీళ్ళు ఒలికిపోయినాయి. ఇట్లా ఉండాలి ప్రేమ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ప్రేమ అంటే ఇట్లా ఉండాలి. మనోజ్ అన్న నువ్వు చాలా అదృష్టవంతుడు అన్న, మౌనిక దొరకడం మీకు ఇద్దరికి కూడా. అదొకసారి గుర్తు చేస్తూ, ఈ సినిమాలో మిట్టపల్లి సురేందర్ అన్న ప్రతి లైన్ కూడా అందరు రాస్తారు, కానీ పేపర్ చూడకుండా పాట మొత్తం పాడి వినిపించాడు. అది మనవాడి దమ్ము, మన మిట్టపల్లి సురేందర్ అంటే అది అని కూడా ఈ సందర్భంగా. మన మ్యూజిక్ డైరెక్టర్ తమ్ముడు కూడా ఎన్నో హిట్లు ఉన్నాయి. నాకే తెలియదు, నేను జర సినిమాల పట్ల కొంచెం చాలా తక్కువ అవగాహన ఉంటుంది. నాకే తెలియదు అన్ని హిట్లు ఉన్నాయని. ఆ హిట్లన్నీ నేను వింటుంటే ఇంత గొప్పవాడ మనోడు సురేష్ బొబ్బిలి అంటే అనుకున్నా. అదే మాదిరిగా పేరున పెద్దలందరికీ, పత్రికా విలేకరులందరికీ, వచ్చినటువంటి ఆడియన్స్ అన్నలకు తమ్ముళ్ళందరికీ పాట అంటే నేను ఏం పాటను పాడాలి. ఈ సినిమాలో ఒక చిన్న హుక్ లైన్ ఒకటి మంచిది ఉంటుంది. రంబాయి నీ మీద నాకు మనసాయనే, సౌండ్. రంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోన నిన్ను వీడిపోని నీడనైతనే. ఇంత గొప్ప పాట నాకు అనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో అన్న అంటే చాలా ఇష్టం. మమ్మల్ని ఇద్దరిని ఒక దగ్గర చూస్తే చాలా మంది ట్విన్స్ అనుకుంటారు. మేము ఫారిన్ అటు ఇటు పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో అందరు ఈయనని నువ్వు సురేంద్ర అన్న అని అడుగుతారు, నన్ను నువ్వు నర్సిరెడ్డి అన్న అని అడుగుతారు. అంత ఇష్టం అన్న నాకు. అన్న ఇంత పెద్ద లెజెండరీ సింగర్ అయి ఉండి మేము అడగంగానే మా కోసం ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ అన్నను అందరం అభినందించాలి కాబట్టి పాడుతున్నంతసేపు చప్పట్లు కొట్టున్నాను అన్న కోసం. ఇంతకంటే నేను ఏమి ఇవ్వలేను అన్న నీకు. థ్యాంక్ యూ. నాకు ఎందుకంటే గొప్ప పాటల్ని సమాజానికే ఇచ్చిన గొప్పవాడవు. ఓకే, నాకు ఎందుకంటే ఇందులో హుక్ లైన్ చాలా అద్భుతం. నాకు తెలిసి 2025లో ఏ ఆటోలో చూసినా, ఏ ట్రాక్టర్లో చూసినా, ఎక్కడ చూసినా ఇదే పాట ఉంటుంది. ఇదే కాదు, 5 నుంచి 30 వరకు 5 ఏళ్ళు ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే అంత ఇట్టు కాంబినేషన్ ఇక్కడ ఉన్నారు. మన రాంబాయ్ కానీ, మన రాజు కానీ, అన్న పెద్దలు శివాజీ అన్న కానీ, ఇంకా పేరున దయచేసి నాకు కొంచెం పేర్లు చాలామంది తక్కువ తెలుసు, మీరు వేరే అనుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, రంబాయి నీ మీద నాకు మనసాయనే, రంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోన నిన్ను వీడిపోని నీడనైతనే. మదిలోన నిన్ను వీడిపోని నీడనైతనే. అంటే ఇది పేద ప్రేమ, అంటే 2 ఇందిరమ్మ ఇండ్ల మధ్యన కలిగిన లవ్ స్టోరీ. పేద ప్రేమ చాలా పవిత్రంగా ఉంటుంది, మీకు తెలుసు. ఇంకోటి నేను చెప్పను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఎ లాట్ అన్న. ముందు వదినేనా నువ్వా?
మాట్లాడు. చూసినావా మా అన్న మనసు ఎంత పెద్దదో మోదాలు వదిననే పంపిస్తుంది. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ ఉండడం. థ్యాంక్ యూ ఈటీవీ సంస్థకి, నితిన్ గారికి, సాయి గారికి. ఇది చాలా స్పెషల్ మూమెంట్ నాకు, మనోజ్ గారికి. ఇంత మీనింగ్ఫుల్ సాంగ్, ఇంత ఒక మనసుని కదిలించే సాంగ్ మా ఇద్దరి చేతిలో లాంచ్ చేయడం అనేది నిజంగా అంటే మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్. ఇంత మీనింగ్ఫుల్ ఒక స్క్రిప్ట్ ఎంచుకొని ప్రజల్లోకి తీసుకురావడం అనేది నితిన్ గారు, అగైన్ kudos to you and good luck. May you make many more meaningful films. And I'd like to congratulate ETV Win also. And andarki thank you, thank you, thank you. మనోజ్ గారు అని అనను మాట్లాడక ముందు ఒక్కసారి రాంబాయి కోసం పాట పాడను. మీ రాంబాయి కోసం, మీ రాంబాయి కోసం. ఇప్పుడే అందరూ పాట బాగుంది అంటున్నారు. అది బాగుందన్నా. లాస్ట్లో పాడతారు. తమ్ముడు అందరు నమస్కారం. రే ఎలికి మొహమ్మడా ఉండు. అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. కాకపోతే లాస్ట్లో అన్న స్పీచ్ అయింది కాబట్టి ఆడి నుంచి మొదలు పెడదాం. అన్న, ఈ ప్రపంచంలో గొప్ప పేద డిఫరెన్సు క్యాస్టా రిలీజనా లేనిది ఒక ప్రేమ ఒకటే. దాన్ని కూడా ఒక సెక్షన్లో పడే కదా. ప్రేమ అద్దరిది. ఇందిరమ్మ ఇంట్లో పుట్టినా, ఇందిరాగాంధీ ఇంట్లో పుట్టినా కూడా ప్రేమలో పడితే ఇంతే. అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్కి కంగ్రాచులేషన్స్. లిటిల్ హార్ట్స్ అలాగే ఎన్నో కొత్త కొత్త మూవీస్తో అండ్ షోస్తో ముందుకు వస్తున్నారు. అండ్ నా జర్నీ, నా 2.0 ఇంత గొప్ప మనుషుల మధ్యన స్టార్ట్ అయింది ఉస్తాద్ అనే షోతో. థ్యాంక్ యూ సార్. అండ్ దానివల్లే నాకు ఈరోజు మిరాయి రిజల్ట్ కానీ, బైరూన్లో పేరు రావడం కానీ ప్రతి ఒక్కటి ఐ థింక్ మీరందరూ ఒక మంచి మనసుతో నేను నిలబడాలని ఆ రోజు నన్ను అంటుంది నిలబడారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు, సాయి గారికి ఐ లవ్ యూ. అండ్ ఇలాగే గొప్ప గొప్ప సినిమాలు మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఈ సినిమాకి నితిన్ గారు, సాయి గారు మొత్తం టీము ఎంత కష్టపడారో తెలుసండి. దాదాపు 2 years నుంచి స్టోరీలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ. ఇది ఒక పల్లెటూరులో జరిగిన ఒక జరగకూడదని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ లిటిల్ హార్ట్స్ అని ఎంత హ్యాపీ, ఒక స్మాల్ లైట్ హార్టెడ్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసుకొచ్చారో, అలాగే ఇది కూడా అలాగే లైట్ మూమెంట్స్తో వెళ్తూ ఒక హెవీ ఎమోషన్ ఉన్న మూవీ. అండ్ అది నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే దీని గురించి ఆ పాయింట్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, పెద్ద పెద్ద విజయం అవుతుంది, అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ సక్సెస్ మీట్కి వచ్చి నేను ఈ ఇష్యూ మీద చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ఆ రోజు వచ్చి మాట్లాడతాను. అండ్ ప్రొడ్యూసర్స్ గారికి, ప్రతి ఒక్కరికి, నందిపాటి గారికి, బన్నీవాస్ గారికి, ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, లిరిక్స్ గారికి, ప్రతి ఒక్కరికి సారీ పేరు పేరున. తమ్ముడు ఆల్ ది వెరీ బెస్ట్. ఇరగ తీసావు నువ్వు. ఏమ్మా, యూ ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే సారీ. శివాజీ అన్న, లవ్ యూ. గుడ్ టు సీ యూ. ఫైనల్గా చెప్పానండి, ఈ సాంగ్లో ఒక లిరిక్ ఉంది. పాడతారు. రాజా లేకపోయినా చూసుకుంటారు అన్నట్టు. నేను కూడా మౌనికాని ఫస్ట్ కలిసినప్పుడు ఒకరోజు మాట ఇచ్చాను. నాకు అందరూ అనుకుంటున్నారు రాజ్యాలు ఏవి లేవు, నేను ఒక్కడనే ఉన్నాను. అండ్ సినిమాలు కూడా చేయట్లేదు ఇప్పుడు, కానీ ఖచ్చితంగా చేస్తాను. పని అయితే చేస్తాను, కష్టమైనా పడతాను, ఒకరు మోసం చేయను, జీవితాంతం నిన్ను చూసుకుంటాను, నన్ను నమ్ముంటావా అన్నాను. ఈరోజు ఒకటికి అలాగే నమ్ముంది. థ్యాంక్ యూ. జీవితాంతం ఉంటుందని కోరుతున్నా. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నిలబడాలి. అది ఎవరైనా సరే, అది మన కోసం మనల్ని నమ్ముకొని, ఒక ఫ్రెండ్ అయినా, ఒక బ్రదర్ అయినా, వైఫ్ అయినా, ఎవరైనా నమ్ముకొని వచ్చారంటే జీవితంలో ఎంతో కష్టం చూసుకొని ఒకరు నమ్ముకొని ఆదుకుంటారని వస్తారు. అలాంటి వాళ్ళు చేయని వదలకండి జీవితంలో. శివుడు ఎక్కడో ఉండడు. అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీయాలనుకుంది, అదే చెప్దాం అనుకున్నాను. దేవుడు ఎక్కడో ఉండడండి. ఒకరి కోసం నిలబడినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి, మీరే దేవుడిలాగా మారుతారు. ప్రాణం ఉంటేనే శివ,
ప్రాణం లేకపోతే శవ. సో ఆ శివుడు యాక్టివేట్ అవ్వాలంటే 10 మంది కోసం నిలబడండి. అండ్ అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది. అండ్ ఒక ప్రేమ కథని అన్యాయంగా 10 మంది కలిసి దాన్ని తొక్కేసి ఒక ఊరు కలిసి బయటికి రానికుండా ఒక కథని ఆపారంటే అది మీకు తెలిసి ఎంత దారుణమైన విషయమో. ఈరోజు అలాంటి పాయింట్ నిజంగా డైరెక్టర్ గారు మీరు ఈ పాయింట్ తీసుకొచ్చి చెప్పారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు డెఫినెట్గా ఊరి నుంచి నాకు తెలుసు దీని తర్వాత చాలా బెదిరింపు కార్లు ఇవన్నీ వస్తాయి. ఆ రోజు ఈ అన్న ఉన్నాడని మర్చిపోకండి. ఐ విల్ బి దేర్ ఫర్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. అండ్ ప్రతి ఒక్కరికి, ప్రెస్కి, మీడియాకి, సోషల్ మీడియా ఉన్న టీమ్స్కి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ తప్పకుండా మంచి రేటింగ్ ఇవ్వండి. మీది 5 రేటింగ్ అంటే 10 ఇవ్వండి, 10 అంటే 20 ఇవ్వండి. ఏదో వచ్చేసి గొప్ప విజయం చేసేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఇలాంటి స్టోరీ పాటట సార్ రంబాయి నీ మీద నాకు ప్రేమ రంబాయి నీ మీద నాకు మనసాయనే అన్న పాడు. నీ తర్వాత నేను పాడితే బిస్కెట్ ఆయనే. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మంచి సినిమా అందరూ తెలుగు వాళ్ళు, మన తెలుగు సినిమా ఎంకరేజ్ చేయండి. థియేటర్స్కి వెళ్ళి ఓటీటీకి వస్తుంది కదా అనేసి చేయకండి. ఇలాంటి సినిమాలని థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి టాలెంట్లు ఎందరో ముందరకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతల్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని వైండప్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సార్. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా మిట్టపల్లి సురేందర్ గారు, జేడీ మాస్టర్ గారు, నరేష్ అడుప గారు, వాజిద్ బేగ్ గారు, చైతు జొన్నలగడ్డ గారు, కవితా శ్రీరంగం గారు, శివాజీ రాజా గారు, రాహుల్ మోపిదేవి గారు, వేణు ఉడుగుల సార్, తర్వాత పూజారి నాగేశ్వరరావు గారు, ఈటీవీ విన్ కంటెంట్ హైదరాబాద్ ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారు, హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు, థియేట్రికల్ రిలీజ్ని చేస్తున్నటువంటి వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు, అలాగే డైరెక్టర్ సాయిలు కాంపాటి గారు, హీరోయిన్ తేజస్వీరావు గారు, హీరో అఖిల్ రాజ్ గారు, ఇలా పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రేయాస్ మీడియా వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్.